మనకి ఇండియన్ టీంలో కనుక ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు మరి ఇంగ్లాండ్ గడ్డ మీదకి వెళ్ళి ఇంగ్లాండ్ మీద డబుల్ సెంచరీ కొట్టిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మన వాళ్ళు మొత్తం కూడా ఇద్దరు బ్యాట్స్మెన్స్ అక్కడ డబుల్ సెంచరీ కొట్టారు. సో వాళ్ళలో చూసుకుంటే సునీల్ గవాస్కర్ ఒకరు కనిపిస్తారు, దాని తర్వాత రాహుల్ ద్రావిడ్, వీళ్ళిద్దరు మాత్రం ఇప్పటి వరకు డబుల్ సెంచరీ కొట్టారు. కానీ నిన్న ఇంగ్లాండ్ మీద సెకండ్ టెస్ట్లో శుభ్మన్ గిల్ ఏకంగా 269 రన్స్ కొట్టి మరి ఇంగ్లాండ్ గడ్డ మీద డబుల్ సెంచరీ కొట్టిన థర్డ్ ఇండియన్ ప్లేయర్గా అయితే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డ మీద హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్గా కూడా శుభ్మన్ గిల్ ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఈ లిస్ట్లో టాప్ 5 ప్లేసెస్ కనుక మనం ఒక్కసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో శుభ్మన్ గిల్ బర్మింగ్హామ్ వేదికగా నిన్న 269 రన్స్ కొట్టాడు. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మనకి సునీల్ గవాస్కర్ 221 రన్స్ అయితే కొట్టాడు అనమాట. అది కూడా ఇప్పుడు కాదు, 1979లో. సో అప్పుడు వచ్చేసరికి అతను 221 ఓవల్ వేదికగా కొట్టాడు. సో దాని తర్వాత ప్లేస్లో కనుక థర్డ్ ప్లేస్లో చూసుకుంటే మనకి రాహుల్ ద్రావిడ్ 217 రన్స్ కొట్టాడు, ఇదే ఓవల్ వేదికగా. సో ఇతను వచ్చేసరికి 2002లో కొట్టాడు అనమాట ఇది. సో దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టలేదు, డబుల్ సెంచరీ కొట్టలేదు, కానీ 193 రన్స్ కొట్టాడు, అది లీడ్స్ వేదికగా అనమాట. ఇది కూడా 2002లోనే కొట్టాడు. సో దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి రవిశాస్త్రి కనిపిస్తాడు. రవిశాస్త్రి ఇప్పటి వరకు మరి 187 రన్స్ కొట్టాడు హైయెస్ట్, ఇది ఇంగ్లాండ్ గడ్డ మీద. సో అది వచ్చేసరికి 1990లో ఓవల్ వేదికగా అనమాట. సో అయితే మరి ఇంగ్లాండ్ గడ్డ మీద మరి టాప్ 5 స్కోరర్స్ అయితే ఈ 5 అనమాట.